బీసీల అభ్యున్నతి భాజపాతోనే సాధ్యమని ఓబీసీ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ గుణుపూరు వెంకటరమణ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీసీల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం మరిచిందని, జీరో బడ్జెట్ బీసీ నిధులతో పాలన చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఓబీసీ స్టేట్ ప్రెసిడెంట్ గోపి శ్రీనివాస్ రంగాల పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖున బీసీ సామాజిక చైతన్య సభ విశాఖపట్నంలోని ఏఎస్ రాజా కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. రేపు విశాఖపట్నంలో ఓబీసీ మోర్చా 50,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని, నిరంకుశ పాలనని వ్యతిరేకిస్తూ బీసీలని ఏకతాటిపై తీసుకురావడానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు, ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు, ఈ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపీసీని గారి ఆదేశాల మేరకు రేపు బహిరంగ సభ జరుగుతున్నది. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి మా భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఆ సభలో హాజరుపరచవలసిందని నేను వీళ్ళకి ఆహ్వాన పత్రం కోసం బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చాలో జోనల్ ఇన్ఛార్జిగా ఉన్న గుణుపూరు వెంకటనాయుడు గారు మన పార్వతీపురం మన్యం జిల్లా వచ్చి పాత కొత్త అనకుండా ప్రతి ఒక్కరిని కూడా రేపు 7వ తారీఖుని విశాఖపట్నంలో ఓబీసీ మోర్చా మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. పార్టీతో సంబంధం కాదు, పార్టీ భవిష్యత్తుతో మనకు సంబంధం అని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి పార్వతీపురం మన్యం జిల్లా మా ఇంటి వద్దకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా భారత్ మాత ఫోటో ఇచ్చి అందరికీ కూడా ఆహ్వానం పలికారు.